ఈ బేబీ మూవీని యాజ్ టీజ్‌గా హిందీలో తీస్తున్నారా? ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళకి అది కల్చర్ అంటే మీరు తీసిన హీరోయిన్ క్యారెక్టర్ పరంగా అది ఒక స్టేజ్. బట్ బాలీవుడ్ దగ్గరికొచ్చేటప్పటికి రొమాన్స్ విషయంలో కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ విషయం అది లైటర్ వే అనిపించొచ్చు. సో, స్క్రిప్ట్ పరంగా ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా? ఆర్టిస్టుల డీటెయిల్స్ గురించి. లైటర్ వేన్ ఏం లేదండి. అంటే ఇక్కడ బేబీ టైంకి అంటే ఏవైతే ఇంటర్వెల్ బ్యాంగో, ప్రేమిస్తున్న సాంగో ఇంతకు ముందు కూడా వేరే కథల్లో ఉంటాయి అలాంటివి సీన్లు కూడా. సో, ప్రెజెంటేషన్ ఏంటి, మనం ముందు నుంచి ఏ మూడ్‌లో సినిమా సెట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇంపాక్ట్ మారుతుంటుంది. యాహ్! హిందీలో నార్త్ ఇండియాలో వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనకంటే కొద్దిగా ఒక మెట్టు అడ్వాన్స్‌డ్ ఉంటారు. థాట్ ప్రాసెస్‌లో అంటే మీన్ ఈ కల్చర్, పబ్ కల్చర్ విషయంలో. సో, దానికి తగ్గట్టుగానే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. బట్ ఆ సోల్ మాత్రం ఎక్కడ మిస్ కానివ్వట్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఏదైతే ఉందో, దాని పెయిన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒకేలాగా పలుకుతుంది. సో, దాన్నైతే మిస్ చేయట్లేదండి. అందుకనే తెలుగమ్మాయి వైష్ణవిని తీసుకోవట్లేదా మూవీలో? ఇక్కడ తెలుగు అమ్మాయిని తీసుకున్నప్పుడు హిందీ సినిమాకి హిందీ అమ్మాయిని తీసుకోవాలి కదండీ! బట్ తెలుగు డైరెక్టరే కదండీ మీరు. కరెక్టే. ప్రాబ్లమ్ ఏమైందంటే అక్కడ స్పాట్ డబ్బింగ్ ఉంటుంది యూజువల్లీ. అక్కడ ఇక్కడే మాకు చాలా ప్రాబ్లమ్ అయింది. వైష్ణవి కానీ, ఆనంద్ గానీ చేసిన యాక్టింగ్‌లో ఒక 60% మాత్రమే వీళ్ళు డబ్బింగ్ చెప్పగలిగారు. మొహమాటం లేకుండా చెప్తున్నా. డబ్బింగ్‌లో చాలా వాళ్ళు ఏదైతే యాక్టింగ్ చేశారో స్పాట్‌లో, దానిలో ఉన్న బ్యూటీ మేము డబ్బింగ్‌లో తీసుకురాలేకపోయాను. అక్కడ ఖచ్చితంగా స్పాట్ డబ్బింగ్ చేయాలి. సో, అక్కడ యాక్టర్స్‌నే మాక్సిమం ప్రయత్నిస్తున్నాం. సో, ఎస్‌కేఎన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. అయితే తెలుగు ప్రొడక్షన్ హౌసెస్‌కి, బాలీవుడ్‌కి కొంచెం చేంజెస్ ఉంటాయి. సో, ఎలా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీకి, ఆ ఇండస్ట్రీకి చేంజ్ మీకు? లేదండి, ఇందులో అరవింద్ గారు ఉన్నారు. ఆయన హిందీలో సినిమాలు చేశారు. సో, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సో, చేంజెస్ ఏమీ లేదండి. అంటే ఏం లేదు. అక్కడ ఆ కల్చర్ ఎందుకంటే నేను కేతార్ట్స్లో ఉన్నప్పటి నుంచి గజని ఈ సినిమాలో ప్రమోషన్స్ అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు కొత్తగా వేరే ఏలియన్ థింగ్ ఏం లేదు. సో, అలవాటు పడ్డట్టే ఉందండి. కొత్త ప్రాసెస్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి తప్ప. సో, దేర్ ఈజ్ నథింగ్ మేజర్ డిఫరెంట్. ఏదండి? ఇంకా అదేమి బడ్జెట్స్ అంటే మొత్తం ఆర్టిస్టులు అన్నీ అయిన తర్వాత బడ్జెటే వర్క్ అవ్వట్లేదండి. ఎంతైనా డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. ఎంతైనా ఖర్చు పెట్టమన్నారు. సమర్థవంతుడైన క్యాప్టెన్ అది ఉంటే కూడా డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ గారు సార్, అంటే సినిమా నా ఫీలింగ్ ఏంటంటే మీ సినిమా మీ తర్వాత ఎక్కువ అర్థమైంది నాకే అనిపించింది అప్పట్లో. కరెక్ట్ సార్. మనం కూడా చాలా ఎక్కువ మాట్లాడుకుందాం సినిమా గురించి. పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు, చాలా మాట్లాడుకుందాం. మీరు చాలా చోట్ల చెప్పగలిగారు. ఓన్లీ ఐ వాంట్ టు విష్ యూ, కంగ్రాచులేట్ యూ. చాలా స్ట్రగుల్ పడి ఇక్కడ దాకా వచ్చారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హిందీకి కూడా. థ్యాంక్ యూ సార్. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీ ద్వారానే నేను చాలామందికి క్లియర్ చేసుకోగలిగాను నా డౌట్. మిర్చి నైన్‌కి మీకు కృతజ్ఞతగా ఉండాలి నేను. ఎందుకంటే చాలా 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 మీకు తెలుసు మొదటి వారం రోజులు అలా దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా. సో, యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ మీ అట్ దట్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్కేఎన్ గారు సార్, ఇక్కడి నుంచి వచ్చారు, అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ అంటున్నారు. సార్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు, హాయ్ అండి. ఐ యామ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదేమి ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు. మీకు ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా ఈరోజు ఇట్లా ఫిలిం అవార్డ్స్ తీసుకున్నారు. సో అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకునేవి ఇప్పుడే చెప్పారు, ఆచితూచి చేస్తాను అని చెప్పేసి. సో ఒక తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ మీరు సినిమాలు చేయాలి. సో ఎట్లాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫర్దర్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం పర్సనల్గా ఇట్లాంటి సినిమాలు అలాంటి సినిమాలను పెట్టుకోలేదు. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. చాలా నేర్చుకోవాలి, చాలా చూడాలి, చాలా ఆపర్చునిటీస్ నేను ఫేస్ చేయాలి. సో అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అనేది ప్లాన్లో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి రాజేష్ గారు,
సరే. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు హిందీలో మీరు చేస్తున్నారు కదా ఇదే సినిమా. ఈ సినిమాకి విజయ్ బల్గునిన్ గారి మ్యూజిక్ అయినా లేదంటే అక్కడ లోకల్ మ్యూజిషియన్స్ని చూస్తున్నారా? లేదండి, విజయ్ బుల్గానిన్ గారు చేయట్లేదండి. ఎందుకండి? ఎందుకంటే విజయ్ బుల్గానిన్ గారికి ఇస్తే ఇంకో 3 ఏళ్ల తర్వాతే వస్తుంది మ్యూజిక్, కాబట్టి ఆయన అంత బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ తెలుగు సినిమాలతో. సో అంటే ఫిలింలో ఆ ఫ్లేవర్ ఆయనకి బాగా తెలుసు కదా, సో ఆయన చేస్తే ఇంకా బాగుంటుందేమోనని చాలా మంది ఒపీనియన్. లేదు, మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఫిల్మ్స్ చేస్తున్నాము. ఆ ఫిల్మ్లో ఆ ఫ్లేవర్ నాకన్నా రాజేష్ గారికి తెలుసు సార్. ఆ ఫ్లేవర్ మేము అందరం చేసాం. ఓకే, ఎవరిని చూస్ చేసుకుంటున్నారండి హిందీలో? లేదు, ఆల్రెడీ అంటే ఒకేసారి ఆ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అంతా ఒకేసారి ప్రకటిద్దామని. బట్ ఏం లేదు, విజయ్ ఇక్కడ చాలా బిజీ ఉన్నాడు. నాకు ఏంటంటే ఆ టైంకి, బేబీ టైంకి కూడా నా కోసం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ ఒక విషయంలో మాత్రం నాతో ట్రావెల్ అయ్యే ఒక పర్సన్ కావాలనుకొని నేను విజయ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ కూడా నాకు అలా సపోర్ట్ చేసి అక్కడ మ్యూజిక్, ఇక్కడ మనం హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించి ఒక గ్రిప్ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తోనే వెళ్తున్నారు. అండ్ ఎస్కేఎన్ గారికి సోషల్ మీడియాలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అంటే ఈక్వల్ టు హీరోస్. సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ వస్తాను. నేను సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నాను. హీరోలు డేట్లో సో ఆయనకి శ్రీరామచంద్ర గారు ఒక రికార్డింగ్ మధ్యలోంచి వచ్చారు, ఆయన వెళ్తారు, మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే, సాయి రాజేష్ గారు, సార్. సోషల్ మీడియాలో ఆయనకి సపరేట్ ఒక బేస్ ఉంది. సో ఆయన ఏమైనా చూస్ చేసుకుంటారా యాక్టర్గా? నాకు మొన్న ఒక డైరెక్టర్ కథ చెప్పారండి యాక్చువల్లీ. దాంట్లో సెకండ్ లీడు అలా అతను నెరేషన్ ఇస్తుంటే నాకు ఎస్కేఎన్ కనిపించారు అనమాట. నేను ఇమీడియట్గా డైరెక్టర్ చెప్పాను, నువ్వు ఎందుకు ఎస్కేఎన్ ఇంట్రడ్యూస్ చేయకూడదు యాక్టర్గా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం అన్నమాట. చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేను ఆ ప్రయత్నాలు కూడా నా సైడ్ అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్కి కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు, అతను ఎలాగైనా మీరు హీరో చేయండి అని చెప్పి. చూద్దామండి ఎవరు ఎలా అవుతారో తెలియదు. ఓకే సార్. ఎస్కేఎన్ గారు, సో ఒక ప్రొడ్యూసర్, ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా, నెక్స్ట్ హీరోగా ఎలా ఉంది ఈ జర్నీ? హీరో కాదండి, ఆయన క్యారెక్టర్ అండి. అది ఇంకా నేను చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం శాడిజం షేడ్స్ ఉంటాయి. సో అందుకని నా క్యారెక్టర్ చూశాడంట ఆయన. చెప్పాను అప్పుడే, వైష్ణవి నువ్వు చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పా. వైష్ణవి బిజీగా ఉందన్నది. సో ఆ క్యారెక్టర్ ఏం ప్రజెంట్ చేయట్లేదండి. నెక్స్ట్ అలాంటి అవకాశం ఏమన్నా వస్తే చెప్తాను. మీ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట. ఫ్యాన్స్ అనేది అది కాదండి, ఎందుకంటే నేను ఎక్కువ చిరంజీవి గారితోనూ, కళ్యాణ్ గారితోనూ, చరణ్ గారితోనూ, బన్నీ గారితోనూ, మొత్తం మెగా ఫ్యాన్లతో, ప్రభాస్ గారు, ఇంతమంది హీరోలతో పిఆర్గా పనిచేయబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నాకు ఓన్ చేసుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో కొద్దిగా పంచులు మాట్లాడదాం, దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్ మీద, వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు. అవునండి. సో దాని మీద ఆడియన్స్లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్తో కొన్ని ట్వీట్స్ వేయడం, ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసి నాకు అభిమాన్, నా చిన్నప్పటి నుంచి నా అభిమాని కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగినప్పుడు ఆవిడ ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు విన్ అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే, అంటే వాళ్ళు రిక్షా తొక్కినప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది అనేవాడికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా. నిజం కళ్యాణ్ గారి ఇస్తే రిక్షా వద్దమ్మా, ఆటో ఇస్తాను నేను అని చెప్పి. సో అది ఎక్కువ మందికి అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు, ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిసిటీ అనుకున్నాం. కానీ కాకపోతే కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ చేసి ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్.